నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. కాదంబరి జత్వానీ కేసులో అరెస్ట్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులకు వరుస షాకులు తగులుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈయన ఏపీపీఎస్సీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసి గ్రూప్ 1 ప్రధాన మూల్యాంకన కేసులో ఈయన అవకతవకలు అలాగే నిధుల దుర్వినియోగం కూడా చేశారు అంటూ కేసు పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారంటున్నారు. మరి ఈయనపై ఇంకా చాలా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇంకెన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉంది? మరోపక్క చూసుకుంటే కాదంబరి జత్వానీ కేసులో కూడా ఆయన 3వ రోజు కస్టడీ కొనసాగుతుంది. పోలీసులకు కూడా ఆయన ఎలాంటి సహకారం అందించలేదు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు పిఎస్ఆర్ భవిష్యత్ ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన లియో వీక్షకులు కూడా నమస్కారం సార్. పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని వారం రోజులు కస్టడీ అడిగితే ఆయన 3 రోజులు కస్టడీకి ఇవ్వడం అయితే జరిగింది కోర్టు. సో ఫస్ట్ రోజు వేస్ట్ అయిపోయింది, ఆయన బీపీలో హెచ్చు తగ్గులు వచ్చాయి అని చెప్పి. మరి నిన్నటి విచారణలో ఆయన ఎలాంటి సహకారం పోలీసులకు ఇవ్వలేదు అంటున్నారు. అండ్ ముఖ్యంగా ఇదిలా ఉంటే మరోపక్క ఆయనపై ఇంకొక కేసు కూడా నమోదైంది, ఏపీపీఎస్సీలో ఆయన ఏదో అవకతవకలు చేశారు అని చెప్పి. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అసలు పిఎస్ఆర్ గారు మీద ఇంకెన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉంది? సో మరి ఈ కేసులో కూడా ఆయన మళ్ళీ రిమాండ్ కోరే అవకాశం ఉందా? అధికారులు ఎలా ఉండబోతుందంటారు? పిఎస్ఆర్ ఆంజనేయులు మామూలు వ్యక్తి కాదమ్మా, చాలా టఫ్ నట్. ఆయన్ని క్రాక్ చేయటం చాలా కష్టమైన. ఇప్పుడు సిఐడిలో ఒక ఏఎస్పీ స్థాయి ప్రసాద్ అనే ఒక అధికారి ఆయన ప్రశ్నిస్తుంటే ఆయన్ని పిఎస్ఆర్ ఆంజనేయులు లెక్కేస్తాడని మనం అనుకోం. అన్నీ నాకు తెలియదని తప్పించుకోవటానికి ఈవెన్ ఆధారాలు చూపించినా కూడా చిక్కకుండా దొరకకుండా సమాధానాలు చెప్తున్నాడు అనేది మనకు అర్థమవుతున్నది. అంటే బయటకు వస్తున్న విషయం. ఆయన అంత ఈజీగా బయటికి అన్ని అంశాలు చెప్తాడు అని అనుకోవటం కూడా పొరపాటు. ఎందుకంటే ఒక రకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అనేక కేసుల్లో ఉన్న ముద్దాయిలకు కూడా ఈయన గైడెన్స్ ఇచ్చాడు, ఎలా తప్పించుకోవాలి, ఎవరి మీద పోలీసులు దృష్టి ఉంది, ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఎక్కడ అరెస్ట్ చేస్తారు అనే అంశాల్లో. తర్వాత పోలీసు ఇంట్రాగేషన్లో ఎలాంటి సమాధానాలు చెప్పాలి అని కౌన్సిలింగ్ కూడా ఇచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆయనే స్వయంగా ఒక ముద్దాయిగా వెళ్ళి పోలీసు కస్టడీలో, సిఐడి కస్టడీలో కూర్చున్నప్పుడు ఎంత న్యాగ్గా సమాధానాలు చెప్తాడు, ఎంత ట్యాక్ట్గా సమాధానాలు చెప్తాడు అనేది మనకు అర్థమవుతుంది. అయితే పోలీసులు గతంలో కిరణ్ ఐటీడీపీ కార్యకర్తని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు గోరంట్ల మాధవ్ కూడా దాడి చేసినప్పుడు సార్ అని అంటున్నారే తప్ప గోరంట్ల ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి అయినా కూడా పోలీస్ శాఖలో ఉండే డిసిప్లిన్ ఎట్లా ఉంటుందంటే అతను మాజీ అధికారి అయినా కూడా తొందరగా మన సివిలియన్స్ పట్ల వ్యవహరించినట్టుగా వ్యవహరించరు. అది వాళ్ళ రక్తంలో జీర్ణించిపోద్ది. మిలిటరీ వాళ్ళకు కూడా కొంతవరకు ఉంటుంది, కానీ పోలీస్ శాఖలో మరీ ఎక్కువ ఇది. అందులోనూ ఇప్పుడు ఈయన పూర్తిగా రిటైర్ అయిన డీజీపీ కూడా కాదు, ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నాడు. ఆయన ప్రవర్తన, బాడీ హావభావాలు కూడా చూస్తున్నాం కదా. నేను ఒక డీజీని, మీరేంటి అనే ప్రవర్తనగా మాట్లాడుతున్నాడు. తర్వాత అసలు ఈ కేసుకు సంబంధించి మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు, నాకేం సంబంధం, ఆ అమ్మాయి బ్యాడ్ లేడీ అని చెప్తున్నాడు. అసలు ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి తను ప్రస్తావించడం అనేది ఒక డీజీ క్యాడర్లో ఉన్న అధికారి. నువ్వు బ్యాడ్ లేడీస్ అందరి మీద నువ్వు ఇలాంటి అక్రమంగా కిడ్నాప్ చేసి తీసుకొచ్చి వేధిస్తావా? అట్లాంటి బ్యాడ్ లేడీస్ బొంబాయిలో, కలకత్తాలో, ప్రతి సిటీలో కొన్ని వేల మంది, లక్షల మంది కూడా ఉన్నారు. ఆ బ్యాడ్ లేడీస్ అందరి జోలికి వెళ్ళినాడివి, బొంబాయిలో ఉన్న సినిమా నటి జోలికి ఎందుకు వెళ్ళావు? నువ్వేమన్నా జడ్జివా క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇవ్వటానికి? అసలు నీ క్యారెక్టర్కి నువ్వు సర్టిఫికెట్ ఇచ్చుకోగలవా? నువ్వు ఒక బ్యాడ్ పర్సన్ అని ఆంధ్రప్రదేశ్ మొత్తం చెబుతుంది. ఆంధ్రప్రదేశ్లో గతంలో కూడా నువ్వు మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించావని చెప్తున్నారు. ఎవరన్నా మహిళలు వాళ్ళ వ్యక్తిగత సమస్యలు, వివాహ సంబంధమైన అంశాల మీద నీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయడానికి నువ్వు అనేక ప్రయత్నాలు చేశావు. అనేక కేసులు నీ మీద అయినా నిన్ను ఈ అంశాల మీద బదిలీ కూడా చేశారు. అయితే నువ్వు ఒక అఖిల భారత సర్వీస్ అధికారిగా నీకుండా కొన్ని రక్షణల మూలన ప్రభుత్వాలు కూడా ఆ రోజున తీవ్రమైన చర్యలు తీసుకోలేకపోయినాయి. తర్వాత నువ్వు ఏంటంటే నువ్వు అన్నట్టు ఆమెనన్నట్టు నువ్వు ఒక బ్యాడ్ క్యారెక్టర్ కాబట్టి నీ మీద కనుక కేసులు పెడితే ఇంటికి వెళ్ళి కూడా కాల్చొస్తావన్న భయానికి కూడా చాలామంది మహిళలు విక్టిమ్ అయినా కూడా నీ మీద కేసులు పెట్టలేకపోయారు అనేది చెప్తున్నారు బయటికి. వాళ్ళు వస్తున్నాయి ఈ కేసులన్నీ. మీరు అడిగారు ఇంకా ఏమైనా కేసులు ఆయన మీద వస్తాయా అంటే, ఇప్పుడు మనం విత్తిన ప్రతి మొక్క వర్షం వచ్చిందంటే మొక్కలు వస్తాయి. ఎండాకాలంలో మొక్కలు రాలేకపోవచ్చు. ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఎవరు కూడా ఆ కేసులు తిరిగి దర్యాప్తు చేయడానికి సాహసించలేదు. ఇప్పుడు ఆయన ఒక దీంట్లో ఏపీపీఎస్సీలో జనరల్ సెక్రటరీగా ఉండి
ఆ రోజు మూల్యాంకనంలో చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు కావాలని. డబ్బులు తీసుకుని ఎంపిక చేశారని కూడా ఉంది. 100 నుంచి 151 కోట్లు చేతులు మారినాయి అని. ఆ రోజు సవాంగ్ చైర్మన్గా ఉన్నాడు, ఈయన సెక్రటరీగా ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఏదో ఓడబడుస్తారనుకుంటే తీరా పైన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇతను ఎందుకు చేస్తాడు, ఆయనకి తెలీదా? ఎక్కడ డబ్బు అవకాశం ఉన్న సాటల్లా డబ్బు చేసుకున్నాడు. ఈవెన్ ఏపీపీఎస్సీ నిధుల దుర్వినియోగం కూడా అయినాయి. ఎంపికలో అభ్యర్థుల నుంచి తీసుకున్న ఇదే కాకుండా నిధులు కూడా దుర్వినియోగం 420, 408 సెక్షన్ల కింద కూడా కేసులు బుక్ అయినాయి. ఇప్పుడు వాటి మీద కూడా విచారణ చేయాలి కదా, అదేం చిన్న అంశం కాదు. అనేక మంది పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంది. వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళేమో వెనక్కి వెళ్ళిపోయారు, డబ్బులు ఇచ్చుకున్న వాళ్ళేమో ముందుకొచ్చారు. ఈ విధంగా అయినటువంటి తను కావాలనే చేశాడు. అప్పుడు హైకోర్టు కూడా ఇంటర్వ్యూన్ అయ్యి మాన్యువల్గా చేయించమని కూడా మళ్ళీ ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. అట్లా రకరకాల కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి తను పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిగా పిఎస్ఆర్ మీద ఉన్నాయి. తర్వాత పిఎస్ఆర్ మీద అవినీతి ఆరోపణలు కూడా చాలా ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఈవెన్ ఏసీబీ లాంటి వాళ్ళు కూడా కేసులు పెట్టాలి. ఎందుకంటే ఆయన మరి ఇంత పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఇవన్నీ నిర్వహించుకుంటున్నాడంటే. ఒక ఐపీఎస్ ఆఫీసర్ గతంలో టిఎస్ రావు గారిని ఉన్నారు, ఆయన డీజీపీగా పనిచేసినప్పుడు దాదాపు నేను అనుకుంటా 20 years క్రితం నేను ఇట్లాగే నేను కూర్చున్నట్టు మాట్లాడినప్పుడు సందర్భంలో ఆయన అన్నాడు, ఏమంటే మీరు ఒక ఐపీఎస్ అధికారి రిటైర్ అయితే ఎంత వస్తుంది అనుకుంటున్నారు అని చిన్న ఒక డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు చెప్పాడు ఆయన. ఐపీఎస్ అధికారులు కూడా ఎవరైనా కరప్షన్ చేసిన వాళ్ళు పెద్ద పెలేషియస్ హౌసెస్లో ఉంటారు, కానీ మామూలుగా మాలాంటి వాళ్ళు ఒక మిడిల్ క్లాసు అబోవ్ మిడిల్ క్లాస్ లైఫే ఉంటుందని. అట్లాగే మరి వాళ్ళు ఆయన 2.5 ఎకరాల్లో మొయినాబాద్ దగ్గర మొన్న అరెస్ట్ చేస్తుంది కూడా అక్కడే ఆయన్ని. మరి అలాంటి ఆ ఏరియాల్లో అంత బంగ్లా కట్టుకుని ఉంటున్నాడంటే దానికి మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులు రక్షణగా మొత్తం ఇప్పుడు మహా ఉంటే డీజీ క్యాడర్ కూడా 2-3 సెక్యూరిటీ ఉంటారు, కానీ వీళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని కూడా ఎక్కువ మందిని పెట్టుకుంటారు. అంటే నిన్న ఏదైతే ఎంక్వైరీ జరిగిందో దానిలో కూడా అసలు కాదంబరి జత్వాని ఎవరో నాకు తెలియదు, నా దగ్గరికి పలు కేసులు వస్తుంటే నా విధి నిర్వహణలో భాగంగా నా విధులకు కట్టుబడే నేను ఆర్డర్స్ పాస్ చేసి ఉంటాను, కానీ అంతకుమించి నేను ఏం చేయలేదు, ఇంకేం అడిగినా కూడా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అన్నట్టు ఆయన ఆన్సర్స్ ఇస్తున్నారు అంటున్నారు. అదే ఇప్పుడు మర్నాడు రేపు కేసు రిజిస్టర్ అవుతుందనగా జత్వానీకి ముందే ఈయన కళ వచ్చి టికెట్లు కొనిపించి వాళ్ళని పంపించాడా? అంటే ముందే కళ్ళు వస్తాయి, ఈయన కూడా ఆత్మలతో ఎవరితో అన్న మాట్లాడతాడా? ఇవన్నీ ఏంటంటే సాగినంతసేపు అది ఒక సామెత ఉంది ఊళ్ళల్లో, సాగితే సలిజారం అంత సుఖం లేదని. అన్నీ కనుక మంచం దగ్గరికి వస్తుంటే సలిజారం వస్తే తాడికి వచ్చిన నష్టమే ఉంది. ఏ టైంకి ఆ టైం అన్నీ మంచం దగ్గరికి వస్తున్నాయి. అట్లాగే డీజీ కదా అని గారాన్ చేస్తుంటే ఇట్లాగే ఉంటుంది. అదే ఈయన కనుక త్రిబుల్-ఆర్ రఘురామరాజుని ట్రీట్మెంట్ ఇచ్చినట్టు కనుక ఇచ్చారనుకోండి, ఆ గుడివాడ నుంచి అతన్ని ఎవరు ఉన్నాడు ప్రైవేట్ వ్యక్తిని కూడా తీసుకొచ్చి టార్చర్ పెట్టారు కదా కస్టోడియన్ తులసిబాబు కనుక తీసుకొచ్చి ఈయన కళ్ళకి ముసుగులు కట్టేసి ఈ వ్యక్తి సంగతి చూడరా అంటే అప్పుడు గుర్తురావా? ఖచ్చితంగా గుర్తొస్తాయి. అట్లాగే కరెంట్ షాకులు కూడా ఇస్తారు కదా వీళ్ళు, అలాంటివి పెట్టినప్పుడు డీజీకైనా అదే వస్తుంది, నాకైనా అంతే వస్తాయి షాకులు. షాక్ ప్రూఫ్ బాడీలే ఉండవు వాళ్ళకు కూడా. కాబట్టి ఆ రేంజ్లోనే ఎవరినైనా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు నేర్పిన విజయ నీరజాక్ష అని పాల్ అని ఉన్నాడు కదా, అప్పుడు గతంలో సిఐడిలో అడిషనల్ ఎస్పీ విజయపాల్ని కూడా తీసుకొచ్చి బాబు నిన్ను తర్వాత రా నాయన ఈ కేసులో నిజాలు చెప్పించు రఘురామరాజు లాగా అంటే ఆయనే చెప్పిస్తాడు. కాకపోతే ఇంత రాచమర్యాదలు చేసినప్పుడు ఏ వ్యక్తి కూడా నిజాలు చెప్తాడని అయితే మనం అనుకోలేము. అందుకే బ్రిటిష్ వ్యవస్థ నుంచి కూడా అవసరమైతే దండోపాయం కూడా వాడమని కూడా చెప్తారు. అందుకే పోలీసులు కూడా ఏం చేస్తారంటే లారీ టైర్లు ట్యూబులు ఉంటాయి కదా, ట్యూబుల్ని ఆకీ బ్యాటిల్ లాగా చెక్కకి స్క్రూలు బిగించేసి ఆ రబ్బర్తో కొడతారనమాట అరికాళ్ళ మీద అట్లా. అప్పుడు రఘురామరాజు గారిని కొట్టింది కూడా ఆ దెబ్బలే, దాని మూలన బోన్ ఫ్రాక్చర్ అవ్వదు. మంచి చురుకు దెబ్బలైతే తగిలితే వాస్తవాలు బయటకు వస్తాయి. అట్లాంటి చేయగలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు ప్రతి పోలీస్ స్టేషన్లో క్రైమ్ విభాగంలో. అట్లాంటి వాళ్ళని కనుక పెడితే బెటర్. కానీ ఇప్పుడు ఆ ప్రసాద్ గారు లాంటి ఏఎస్పీ లాంటి అధికారిని పెడితే ఆయన ప్రశ్నలు ముందు పెట్టుకుని అడిగితే ఆయన చెప్పే సమాధానాలు ఇట్టాగే ఉంటాయి. చిక్కడు దొరకడు బ్రహ్మాండమైన లెవెల్లో చెప్తున్నాడు. మరి అటువంటి చెప్పైనా తెప్పించాలి. ఎందుకంటే అవతల ఒక మహిళకి జరిగిన అన్యాయం. ఆ అమ్మాయి ఇప్పుడు అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు కదా అతను కసిరెడ్డి రాజు గురించి. కసిరెడ్డి రాజు ఎవరే ఆయన, ఎవరో దాంట్లో ఉన్నాడని చెబుతున్నారు అని అనలేదా? ఆయన ఐటీ సలహాదారు, తర్వాత ఆయన్నే పిలిపించి బాబు నువ్వు జాగ్రత్తగా చేయాలరా ఈ లిక్కర్ స్కామ్ మొత్తం అని చెప్పిన వ్యక్తిని
నాకేం తెలియదు అనలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అంతరంగికుడే కదా ఇతను కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు. ఇప్పుడు ఆ రోజు కాదంబరి జత్వానీని పట్టుకురావడానికి కూడా సీఎంఓ ఆఫీస్లో కూర్చునే స్కెచ్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరులోనే పిఎస్ఆర్ కూడా మాట్లాడతాడు. కాబట్టి విజయపాల్ లాంటి వాళ్ళని తీసుకొస్తే కనుక ఖచ్చితంగా అన్నీ ఆయన గుర్తొస్తాయి, చెప్తాడు ఖచ్చితంగా. నేను పంపించిన మాట వాస్తవేను, ఆ అమ్మాయి నాకు తెలుసు అని కూడా చెబుతాడు. మొన్న ఏదో మర్చిపోయి ఉంటా కానీ వాళ్ళు గుర్తొచ్చిందని. వెయిట్ చేసి చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా గోవర్ధని, మన వీక్షకులు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.